గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విశాఖ సాగర తీరంలో ఆధ్యాత్మిక పండుగ జరుగుతోందని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ఎంత అత్యద్భుతంగా అంటే కన్నుల పండుగ. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో సాగర తీరం హోరెత్తిపోతుందని చెప్పొచ్చు. 5 ఇంజనీర్లు, 15 మంది ఆర్కిటెక్చర్స్, 325 మంది కార్మికులతో నిరంతరాయంగా నిర్మితమైనటువంటి ఎక్కడా కూడా ఐరన్ కానీ అలాగే సిమెంటు, ఇసుక వాడకుండా కేవలం చెక్కతో చేతి పనితో నిర్మించినటువంటి ఈ అద్భుత ఆలయాన్ని చూస్తున్నారు కదా, శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం. సో భక్తులతో కిక్కిరిసిపోతోంది. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ శ్రీరాముల వారిని దర్శించుకొని తరిస్తున్నారు. పెద్ద ఎత్తున కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్ మనకు కనపడుతోంది. ఆల్రెడీ ఐ డ్రీమ్ మీడియా పార్ట్నర్గా ముందు నుంచి కూడా మరికొద్ది రోజుల్లో ఈ అయోధ్య రామ మందిరం భక్తులకు అందుబాటులోనికి రాబోతోంది. శ్రీరాముల వారిని మీరు దర్శించుకొని తరించవచ్చు అని ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు వీకెండ్ ఆదివారం కావడంతో ఒకవైపు సాగర తీరాన్ని ఆహ్లాదిస్తూనే మరొక వైపు శ్రీరాముల వారిని దర్శించుకుంటూ ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు. కన్నుల పండుగ ఉంది అంటున్నారు స్వామివారిని దర్శనం చేసుకోవడం. చాలా మంది మహిళలు, చిన్నపిల్లలు కుటుంబ సమేతంగా ఇక్కడికి రావటం. ఒకసారి నేను మాట్లాడే కన్నా ఇక్కడికి వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకున్నాక ఈ నిర్మాణం చూసిన తర్వాత వారికి ఏమనిపిస్తుందో వాళ్ళ మాటల్లోనే విందాం. సో తిను మీ అందరికీ తెలుసు, కిరణ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్లో ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. సో తను కూడా వచ్చి ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం చాలా బాగుంది మేడం అంటున్నారు. సో అయితే మీ ఒపీనియన్ కూడా చెప్పండి అని ఇలా తీసుకొచ్చేసాం. హాయ్ కిరణ్. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? యా ఫైన్ ఫైన్. సో ఎలా ఉంది అసలు? నాకు చాలా బాగా అనిపించింది. అంటే బీచ్ అనేసరికి వైజాగ్ అందరూ కూడా వైబ్ అవుతారు. అలాంటిది రాముడికి సముద్రానికి కూడా చాలా కనెక్షన్ అనేది ఉంటుంది. బీచ్కి పక్కన ఇంత అద్భుతంగా అంటే చాలామంది అయోధ్య వెళ్ళి దర్శించుకోవాలనుకుంటారు. బట్ అక్కడికి వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా దగ్గరలోని అక్కడికి వెళ్ళిన అనుభూతి చెందేటట్టు కట్టడం అనేది చాలా బాగా అనిపించింది. 2024 జనవరి 22వ తారీఖున బాలరాముడిని ప్రాణ ప్రతిష్ఠ అయితే చేయడం జరిగింది మన అయోధ్యలోని. సో యాజ్ టీస్గా బాలరాముడు విల్లు పట్టుకొని కనిపిస్తే ఎలాగైతే మనకి అయోధ్యలో ఉంటుందో అట్లా మనకి ఇక్కడ యాస్టీస్గా పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఎవరైనా రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో రండి. ఆ లైట్ అంబియన్స్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. 45 days ఉంటుంది అన్నారు, బట్ ఇలాంటిది పర్మనెంట్గా ఉండిపోతే ఇంకా బాగుంటుంది అని అనిపించింది నాకైతే. కిరణ్ గారు, జనరల్గా నిర్మాణ దశ నుంచి కూడా ఐ డ్రీమ్లో మేము చూపిస్తూనే ఉన్నాం. ఆలయం ఇలా అత్యద్భుతంగా నిర్మించబడుతోంది. ఇంతమంది కార్మికులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్స్ దీనికోసం వర్కౌట్ చేస్తున్నారు. సో ఇంకా అత్యద్భుతంగా నైట్ విజన్ అయితే కనుక లైటింగ్లో కావచ్చు, ఎంత ఒక్కసారిగా సీ అనేటప్పటికే చాలా అట్రాక్టివ్. అలాంటిది ఈ ప్లేస్ ఆ వాతావరణమే మారిపోయింది. ఏమనిపిస్తా ఉంది నిజంగా? అంటే ఇంత అయోధ్యలో ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎటు చూసినా రామనామాలు వినిపిస్తున్నాయి, ఆ కీర్తనలు అవన్నీ కూడా. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎంత స్ట్రెస్గా వచ్చినా సరే స్ట్రెస్ రిలీఫ్ అయితే వెళ్తారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అంబియన్స్ కానీ, ఆ వెదర్ కానీ, ఆ క్లైమేట్ కానీ, ఆ చల్ల గాలి కానీ, ఆ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేచర్తో పాటు ఈ అయోధ్య ఈ మందిరాన్ని కూడా, రామ మందిరాన్ని కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇంత కష్టపడి మన వైజాగ్లో తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటివి ఇంకా రావాలి మన వైజాగ్లో. సో ఆర్కిటెక్చర్ బ్యూటిఫుల్, అసలు చాలా బాగా చేశారు. అసలు 5 ఇంజనీర్లు కలిసి చేశారని నేను విన్నాను. నిజంగా చాలా హార్డ్ వర్క్స్, చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా అంటే నేను బ్యాక్గ్రౌండ్లో విన్నప్పుడు అంటే రియల్గా అయోధ్యలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ చూసిన అనుభూతి చెందుతుంటారు. లోపల ఆ విగ్రహం కూడా, ఆ బాలరాముని కూడా యాజ్ టీస్గా అలా చెక్కి పెట్టారు. చాలా బాగా అనిపిస్తుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా దూర ప్రాంతాలైనా సరే వైజాగ్కి వచ్చి మీరు చూడండి, ఖచ్చితంగా చాలా ఆనందపడతారు. సో విశాఖ సాగర తీరం అంటే చాలా తీర ప్రాంతం ఉంది. ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. మనకి పార్క్ హోటల్ పక్కన ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లో అయితే ఈ శ్రీ గరుడ అయోధ్య రామ మందిరాన్ని అయితే నిర్మించడం జరిగింది. 45 రోజుల పాటు భక్తుల సందర్శనార్థం అందుబాటులో ఉంటుంది. ఇంకా భక్తుల డిమాండ్ ఉంటే కనుక ఇంకా ఇక్కడ అవైలబిలిటీ పెంచడానికి కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 45 రోజుల పాటు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి
ఈ నిర్మాణ శైలి చూస్తే పర్మనెంట్ స్ట్రక్చర్ లా కనిపిస్తోంది. అయోధ్యలో మనం అలాగైతే రామ మందిరాన్ని చూసి తరించామో ఇక్కడ కూడా అదే నమూనా ఆలయాన్ని ఈ స్థాయిలో భారీ ఎత్తున ఏర్పాటు చేయటం, అది కూడా విద్యుత్ కాంతుల దగదగలతో రామ మందిరాన్ని చూసి ప్రతి ఒక్కరికి కన్నుల పండుగ అనిపిస్తుంది అంటున్నారు. మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ప్లీజ్ మా ఇటు వచ్చేయండి. మీరు కూడా ఎలా అనిపిస్తోందండి? చాలా బాగుంది. అయోధ్య వెళ్ళి చూడలేని వాళ్ళందరికీ మన వైజాగ్ బీచ్ పక్కన పెట్టి ఆ అయోధ్య రాముడిని మన దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. మన విశాఖ ప్రజలందరూ చాలా అదృష్టవంతులు. ఈ రకంగా ఉన్నందుకు ఇప్పుడు వేసవి సెలవులు అయినందుకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. అందరూ వచ్చి చూసి చాలా ఆనందించి నిజంగా అయోధ్య రాముడినే దర్శించుకున్నామన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అది మనకి ఇక్కడ ప్రవేశపెట్టిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ అయోధ్య రాముడిని దర్శించుకున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఎలా ఉంది చూసారా? జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. ఈరోజు ఇక్కడ ఈ రాముల వారిని చూడడం చాలా ఆనందంగా ఉంది. నేను అయోధ్య కూడా వెళ్ళాను. అయోధ్య రాముల వారిని చూసినా ఇక్కడ చూసినా ఒకే ఫీలింగ్ కలిగింది. చాలా సంతోషంగా ఉంది. విశాఖ వాసులేటి చుట్టుపక్కల వారేటి 2 days అయిందట. ఆ శ్రీనివాసులు గారు చెప్పారు, బాగా ఏర్పాటు చేశారు. ఇది మరి 45 రోజులు ఉంటుంది, కానీ ఇది కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని అంటే లోటుపాట్లు ఉంటాయి, 2 రోజులు అయింది కాబట్టి అవి తీర్చుకొని చక్కగా బాగుంది. అందరూ వచ్చి చూడాలని ఏకపత్ని వ్రతుడు, అయోధ్య రాముడు, దశరథ రాముడు, సీతారాముడు, రాముల వారిని కన్నుల పండుగగా సేమ్ అక్కడ ఉన్నట్టే విగ్రహం చూశాను. నాకెంతో కన్నుల పండుగ అయిపోయింది. ఇటువంటి అవకాశం ఇచ్చిన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. అది చూసిన తర్వాత ప్రశాంతంగా ఉంది. నేను నిన్నే రావడం జరిగింది కొద్ది పని మీద. ఈరోజు ఇలా బీచ్ కానీ వచ్చాను. బీచ్ పట్టిన ఇటువంటి ఇచ్చేసి చూడడం చాలా ఆనందంగా ఉంది. మీది ఏది యూట్యూబో ఏందో తెలీదు, అందుకు యూట్యూబ్ వారికి చాలా ధన్యవాదాలు. ఎలా ఉంది సార్? ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. జై శ్రీరామ్. చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా అయోధ్య వెళ్ళకపోయినా ఇక నిజంగా మాకు చూసి అందరికీ అవకాశం రాదు, కానీ టీవీలో చూసి మనం కూడా వెళ్తే బాగుండు అని ఫీల్ అయ్యాం. ఇప్పుడు మన వైజాగ్ లోనికి తీసుకొచ్చారు. నిజంగా అద్భుతం అండి. అది నిజంగా ఆర్టిస్ట్ నిజంగా ఎలా చేశారో సెట్ నిజంగా అద్భుతంగా ఉందండి. ఎక్కడ ఐరన్ వాడలేదు, సిమెంట్ లేదు, ఇసుక లేదు. మీకు అనిపించిందా? డౌట్ వచ్చిందా? ఫస్ట్ చూసానండి ఫాస్ట్ ట్రావెల్స్ లాగా అసలు ఎక్కడ కూడా నాకు అసలు ఏం చూద్దామన్నా పై గోపురం చూద్దామన్నా ఏం చూద్దామన్నా చాలా అద్భుతంగా ఉన్నదండి. నిజంగా అదృష్టం అండి. చాలా అదృష్టం మాకు ఈ కల్పించడం. మాకు నిజంగా అయోధ్యలో చూసినట్టే నిజంగా అంత అద్భుతం. మరి ఈ ఇంత గొప్ప ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. చాలా మెనీ థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. ఇలా ఇంకా ఎక్కువ రోజులు ఉంచాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా చాలా అండి. జనాలకి అందరూ మళ్ళీ జనాలు అందరూ చూడాలండి. అందరూ చూడాలి, పిల్లలు పెద్దలు అందరూ చూసేటట్లుగా అందరూ బాగుంటారు. థ్యాంక్స్ అండి. పిల్లలు జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్ లోపల రాముల వారు ఫస్ట్ రాముల వారు తర్వాత అయోధ్య సెటప్ బాగుంది. ఏం నచ్చింది అయోధ్య అంటే ఇప్పుడు మనం రియల్ అయోధ్య లాగా ఉంది. ఫీల్ ఉంది. అయోధ్యకి వెళ్ళాలన్న ఆశ అవును. బాగా అనిపించిందా? చాలా బాగా అనిపించింది. సినిమా సెట్ లా ఉంది. రామోజీ ఫిలిం సిటీ లాగా. అదిగో నేను చెప్పాను కదా, రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ వాళ్ళ వ్యూలో చెప్తున్నారండి పిల్లలు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ ఉన్నట్లాగా ఉన్నాయి. సూపర్. నీకేమనిపించింది? చాలా బాగుంది. మూవీ సెట్ లా భలే ఉంది అనిపించింది. సెల్ఫీస్ బాగుంది. ఎస్ అయిపోయాయి. మళ్ళీ రాముల వారిని దర్శించుకోవాలనిపించిందా? ఎస్ అవును అనిపించింది. భక్తి ఎక్కువ పెరిగింది. అయ్యా సూపర్. అయోధ్యకి వెళ్ళాలనే ఆశ కూడా సగం తీరిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్తే పూర్తిగా తీరిపోతుంది. కానీ మనకి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేం కదా ఫ్యామిలీతో. కానీ ఇక్కడికే అయోధ్య వచ్చిన వచ్చేసింది. రాముల వారు ఇక్కడికే మనకు ఆపర్చునిటీ తీసుకొచ్చారు. మరి ఏం కోరుకున్నారు? మేము బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి కోరుకున్నాం. అయితే విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, అయిపోతుంది. మరి కళ్ళల్లో కనపడుతుందా నమ్మకం?
వచ్చేసింది ఇక్కడ? నమ్మకం వచ్చింది బాగా. సో మిగతా వాళ్ళకి కూడా ఏం చెప్తారు? అయోధ్యని, వైజాగ్ లో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని మిస్ కావద్దని. విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శనం తీసుకోండి అని చెప్తాము. నువ్వేం చెప్తావు? విశాఖపట్నం ప్రజలందరూ బాగా ఎంజాయ్ చేయాలి దర్శనంతో. ఇక్కడ ఆ ఫీల్ ఉండాలి అయోధ్యలో ఉన్నట్టు. అంటే వచ్చామా వెళ్ళామా అని కాకుండా ఆ డివోషనల్ ఫీల్ మనం ఫీల్ తీసుకున్నావు కదా నువ్వు. అవును. ఓకే, వెరీ గుడ్. సో పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళలో ఎంత అత్యద్భుతమైన మార్పు కనబడుతుందో. అల్లరి చేయకుండా చక్కగా అయోధ్య మందిరాన్ని చూసాం. సో మొత్తం ఆ అనుభూతి అంతా కూడా ఐ డ్రీమ్తో షేర్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా మిస్ కాకుండా వైజాగ్ బీచ్ని ఎలా అయితే మిస్ కాకుండా ఉండాలో, సో అయోధ్య రామ మందిరాన్ని కూడా అలాగే మిస్ కాకుండా ఉండాలి. కాన్సెప్ట్ అయితే అదే. సో ఇంకొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడదాం. యూత్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు బీచ్ ని, కానీ అలానే ఇక్కడ ఆధ్యాత్మిక అనుభూతిని కూడా పొందటానికి వచ్చారు. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్లోకం చెప్తావా? శ్రీరామ రమేతి రమే రామ మనోరమ తైష్ణం తత్తురం రామనామ వరణ్యే. స్వామి ఏం కోరుకున్నావు మరి దేవుణ్ణి? నాకు మంచి బుద్ధి, మంచి పెద్ద మంచి జాబ్ రావు, మమ్మీ డాడీ హ్యాపీగా ఉండాలి. ఓ సూపర్, నిజంగా గ్రేట్ కదా. ఫ్యామిలీ కోసం కోరుకుంటున్నాడంట. అదిగోండి మదర్ లవ్ అంటే అలా ఉంటుంది. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకున్నానని చెప్తున్నాడు ఆ అబ్బాయి. సో ఇక్కడ చూస్తున్నారు స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఎంత అత్యద్భుతంగా అంటే ఒకవైపు ఈరోజు ఆదివారం సాగర తీర అందాలను వీక్షిస్తూనే ఇంకొక వైపు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. విశాఖ కేంద్రంగా సాగర తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి పార్క్ హోటల్ పక్కన ఓపెన్ స్పేస్లో శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా నిర్మాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే వివిధ ప్రాంతాల నుంచి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచే కాకుండా టూరిస్టులు సైతం ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. శ్రీరాముల వారిని, ఆ విగ్రహాన్ని, ఆ మూర్తిని చూడగానే ప్రతి ఒక్కరు కూడా భక్తి భావం ఉప్పొంగుతోంది. ఆధ్యాత్మిక ఆనందంతో మేమంతా కూడా చాలా హ్యాపీ అవుతున్నామని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇంకొక వైపు ఇక్కడ ఈ నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవాలి. 5 ఇంజనీర్లు, 15 మంది ఆర్కిటెక్చర్స్, 325 మంది సిబ్బంది ఏకదాటిగా నిర్విరామంగా నిర్మించడం వల్ల ఈ అత్యద్భుతమైనటువంటి కట్టడాన్ని మనం చూడగలుగుతున్నాం. నిజంగా అయోధ్యలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది అంటున్నారు ప్రతి ఒక్కరు. అయోధ్య ప్రయోగరాజ్లో ఉన్నటువంటి రామ మందిరాన్ని చూడటానికి వెళ్ళలేని వారికి విశాఖలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయం ఒక అద్భుతమైన అవకాశంగానే మేమందరం భావిస్తున్నాం. ఒకటి, స్వామివారిని దర్శనం చేసుకోవడం ఎంత మహద్భాగ్యంగా భావిస్తున్నారో, రెండోది ఈ కట్టడం, ఈ నిర్మాణం, ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యుత్ కాంతుల దగదగలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ని మేమందరం తీసుకువెళ్తున్నామనే అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మేడం ఎలా ఉంది? సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. వైజాగ్లో ఇలాంటి నమూనా నిర్మాణం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది కదా. అక్కడికి వెళ్ళి అయోధ్య రాముడిని ఎప్పుడు చూస్తామని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ రాముడిని చూపించారు, తీర్చేశారు. మేము మొన్నే అయోధ్య వెళ్ళి వచ్చాము, మళ్ళీ ఆయన అలా చూసాము. అంతకన్నా ప్రశాంతంగా ఈయన చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఆ మూర్తి? స్వామి అలాగా ఆయన అక్కడ ఎలా ఉన్నారో అలాగే దిగిపోయారు ఇక్కడ కూడా. అలానే చాలా బాగుంది. అది మన ఎంతమందికి అదే ఆర్కిటెక్చర్ అంతా సూపర్ అని చెప్తున్నానుగా. ఇప్పుడు ఆయనకి అదే చెప్తున్నాను, మళ్ళీ అయోధ్య మనం చూసినట్టుగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎంతమందికి కూడా ఆయన ఇలా చూపించి ఇంత చక్కగా ఆర్కిటెక్చర్ సూపర్. అంటే విశాఖలో బీచ్ కి దగ్గరగా ఏర్పాటు చేయడం మరి అంతే కదా. విశాఖే ఒక అందమైన నగరం, దానిలోని బీచ్ చూడడానికే ప్రతి ఒక్కరు వస్తారు. ఆధ్యాత్మిక నగరంగా మార్చేశారు. మన రాముడిని ఇక్కడ తెచ్చేశారు. ఇంకా అంతకన్నా సంతోషం ఇంకేముంటది. జై శ్రీరామ్. ఎస్, వెనుక చూస్తున్నారుగా
కళ్ళు రెండు అసలు అద్దరిపోతున్నాయి. ఎందుకంటే మనం అయోధ్యలో ఉన్నామా అనే భావన కలుగుతుంది ప్రతి ఒక్కరికి. కాదు, కానీ విశాఖ సాగర తీరంలో ఉన్నాం. సో విశాఖ సాగర తీరానికి ఆనుకుని శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ఆలయ నిర్మాణమే ఇంత అత్యద్భుతంగా ఉందా అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైబ్స్ శ్రీరామనామ స్మరణతో మారుమ్రోగిపోతోంది. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. ఫ్యామిలీ అంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఈ సెట్ని చూసి ఒక్కొక్కరు సెల్ఫీలో బంధించేస్తున్నారు, క్లిక్స్ మీద క్లిక్స్. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తోందండి? చాలా బాగుందండి. అక్కడికి ఇంకా వెళ్ళలేదు, దానికన్నా ముందు ఇక్కడ దర్శనం అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమందరం శ్రీకాకుళం నుంచి వచ్చాము ఇక్కడ చూడడానికని. ఇంచుమించు 5 ఫ్యామిలీస్ 5 4 20 ఉంటారా. ఎలా అనిపిస్తోంది? చాలా బాగుందండి. సో అయోధ్యలోనికి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా విశాఖలో చూడడానికి అది చాలా బాగా ఫీల్ తీరిపోయింది. అది మన సాగర్ తీరాన్ని అది చాలా బాగుంది. మరేంటి ఒకవైపు తెలుగులో మాట్లాడుతున్నారని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. చాలా బాగుందండి. అంటే సెట్ అంతా కూడా చాలా అందంగా వేశారు. అయోధ్య అక్కడ ఫొటోస్లో చూసాము, ఇక్కడ రియల్గా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇంకా ఫొటోస్లో అయితే ఎడిటింగ్లు జిమ్మిక్లు ఉంటాయి, బట్ నేరుగా వచ్చి చూస్తే ఈ లైటింగ్ కానీ ఈ కలర్ కాంబినేషన్ ఆర్కిటెక్చర్ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అసలు అక్కడ చూడలేదు కానీ నిజంగా అది రియలిస్టిక్గా అనిపిస్తుంది. చాలా అక్కడిని చూసినట్టు అనిపిస్తుంది ఇక్కడ కూడా. సో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా ఫ్యామిలీతో ఎలా అనిపిస్తుంది? ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఉన్న ఏర్పాట్లు. సో ఈ నమూనా ఆలయం ఇక్కడ 45 రోజుల పాటు మనకు అందుబాటులో ఉండబోతోంది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, హ్యాపీ, ఆనందంగా ఉంది. ఓకే. సో వీకెండ్ జనరల్గా వైజాగ్ అనేటప్పటికి బీచ్ దగ్గర స్పెండ్ చేస్తారు, బట్ ఈ ఆలయం ఇక్కడ నిర్మాణం అవుతోందని ఐ డ్రీమ్లో మనం పదే చెప్తా ఉన్నాం. సో చాలామంది అలర్ట్ అవ్వడం రావటం మొదటే మనం వెళ్ళి చూసేయాలన్నంత ఆతృత కూడా చాలా మందిలో కనిపిస్తుంది. చాలా బాగుందండి. అంటే అయోధ్య వెళ్ళి చూడలేని దర్శనాన్ని ఇక్కడ మనకి కలిగించినందుకు స్పెషల్గా ఈ టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. సీకి దగ్గరగా, అత్యంత దగ్గరగా ఇలాంటి నిర్మాణం సాధ్యమైనా అనిపిస్తోంది కదా ఒక్కొక్కసారి. కొంచెం కష్టమే, సాధ్యమైంది కదా ఇప్పుడు. మరి వాళ్ళ హార్డ్ వర్క్ బాగా తెలుస్తుంది, వాళ్ళ హార్డ్ వర్క్ బాగా తెలుస్తుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా నీట్గా చేస్తున్నాను, చాలా హార్డ్ వర్క్ చేశారన్న విషయం తెలుస్తుంది. సో చాలా బాగుందండి. అంటే అక్కడ ఉన్న నిజస్వరూప దర్శనాన్ని పార్షియల్గా అంటే పాక్షికంగా మనకి ఇక్కడ ఏంటంటే భగవంతుడు భక్తులకు అందుబాటులోనికి రావడం అంటే ఇదే గొప్ప అవకాశం. చాలా చాలా అవకాశం అండి, మంచి అవకాశాన్ని వైజాగ్ అందరికీ కలిగించింది. విశాఖపట్నం మరొక్కసారి మారుమోగేలాగా కలిగించింది ఈ అనుభూతిని. సో చూస్తున్నారు కదా మహిళా భక్తుల ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనబడుతుంది. ఇప్పుడు పిల్లల వంతు ఎలా అనిపించింది? బాగుందా? లోపలికి వెళ్ళావా? సెట్ అంతా ఎలా అనిపించింది? బాగుందా? ఓకే, నీకు? సూపర్గా ఉంది, ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఇంకా జై శ్రీరామ్ జై హనుమాన్, ఇది చాలా అద్భుతంలా ఉంది. పవర్ వచ్చేస్తుందా? జై శ్రీరామ్ని దర్శనం చేసుకున్నావు కదా, నీకు మోర్ పవర్ వచ్చేసింది ఇప్పుడు. ఏం కోరుకున్నావు మరి? ఏంటంటే సీక్రెట్ ఏంటంటే మంచిగా మా ఫ్యామిలీ గడుపుతూ ఉండాలని. చూడండి ఎంత మంచి కోరిక. సూపర్, గ్రేట్. మంచిగా మా ఫ్యామిలీ ఉండాలనా? ఓకే, గ్రేట్. మంచిగానే ఉంటారు. ఇంకా ఏం కోరుకున్నావు నీ కోసం? ఇంకా బాగా చదువుకొని పెద్ద సైంటిస్ట్. అమ్మో, సైంటిస్ట్ అంట బాబోయ్. సూపర్, అయితే ఆల్ ది వెరీ బెస్ట్. మరి సో చూసారా, అసలు ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు, అందుకే మోర్ పవర్ వచ్చింది కదా నీకు. అవును అవును. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సైంటిస్ట్ అవుతాడట. నిజంగా ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు ఉండాలి. సో ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రతి ఒక్కరిలో ఆ భక్తి భావం ఒక రకంగా కనిపిస్తూ ఉంది. చిన్నపిల్లలు సైతం బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇలాంటి ఆలయాన్ని ఇప్పటికీ చూసి ఉండకపోవచ్చు, అందుకని వాళ్ళు అంత ఎగ్జైట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంకొక వైపు జై శ్రీరామ్ అంటూ ఆ పిల్లాడి కళ్ళల్లో కనిపిస్తున్న స్పార్క్స్, తను ఫ్యామిలీ బాగా మంచిగా ఉండాలని కోరుకున్నానని కూడా చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా అనిపిస్తోంది.
జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం అత్యద్భుతమైన ఈ శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణాన్ని చూసిన తర్వాత చాలా హ్యాపీ అవుతున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఇది వైజాగ్ అదృష్టం. మరొకసారి ఈ ఆలయం వల్ల విశాఖ పేరు మారుమ్రోగుతోంది అనటంలో ఎలాంటి డౌట్ లేదు అని కూడా కొంతమంది భక్తులు తమ అభిప్రాయాలను చెప్తున్నారు.